అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బెల్లంపల్లి, తాండూరు, చెన్నూరు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగడంతో జనజీవనం స్తంభించింది. తాండూరు మండలం నర్సాపూర్ వద్ద గంటల భీమన్న వాగు పొంగిపొర్లడంతో 14 గిరిజన గూడాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బెల్లంపల్లి పట్టణంలో రామ్నగర్ వాగు ఉప్పొంగగా పలు కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు చెట్లు నేలకూలటం, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటం, చెరువులకు గండ్లు పడ్డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చెన్నూరు మండలం ఆస్నాథ్ గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్మల్ జిల్లాలో బల్లివాగు దాటుతూ ఓ మహిళ కొట్టుకుపోయి నీట మునిగి మృతి చెందింది. చామనపల్లి గూడెంకు చెందిన పారుబాయి పెన్షన్ కోసం ఎర్వచింతల గ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా బల్లివాగు ఉధృతి పెరిగింది. వాగు దాటే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. చెట్టును ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కుండపోత వాన పడింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మల్లారం ఫీడర్ ఛానల్పై వరద నీరు ప్రవహిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జలపాతాలు నీటి సోయగంతో పర్యాటకులను మైమరిపిస్తున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గుండాల, ఉల్లిపిట్ట జలపాతాలకు సందర్శకులు క్యూ కట్టారు. ఈ జలపాతానికి బాహుబలిగా పేరుంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు సుమారు 150 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మాదార జలపాతం పరవలు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి జలపాతానికి చేరుతోంది. దీంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ జలకళను సంతరించుకుంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో జలపాతం వద్దకు వెళ్లే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు వట్టివాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. భారీగా ప్రవాహం చేరటంతో అధికారులు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నెల 31 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.